ఇక కడప నియోజకవర్గంలో టీడీపీలో అసమ్మతి సెగలు తారాస్థాయికి చేరాయి. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, ఆమె భర్త జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డికి వ్యతిరేకంగా టీడీపీ సీనియర్ నేతలు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సమావేశమయ్యారు. దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డికి మంచి బుద్ధి ప్రసాదించాలని పూజలు చేసినట్టు తెలిపారు. అనంతరం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తాను కడప సీనియర్ నాయకులు కలిశారు. ఇక పార్టీ కోసం కష్టపడిన తమను పట్టించుకోవడం లేదంటూ వాపోయారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టి పోలీసులతో బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. అంబేద్కర్ రాజ్యాంగం కడపలో నడవడం లేదని, శ్రీనివాసులరెడ్డి రాజ్యాంగం నడుస్తోందంటూ ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాలనే ఉద్దేశంతో దీన్ని వేదికగా తీసుకున్నాము. మాకు గత 20 సంవత్సరములు వైసీపీ ప్రభుత్వం, వైసీపీ కాంగ్రెస్ కడపలో ఎమ్మెల్యేగా ఉన్నారు. తర్వాత ఇది మాధవిరెడ్డి గారికి అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది. ఇచ్చినది మేము తిరుమల తొలి గడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సన్నిధి యందు ఆ రోజు ముక్కుకొని ఈమెను గెలిపించుకోవాలనే ఉద్దేశంతో ముక్కుబడి చేసుకున్నాము. తర్వాత అంతంతై ఎక్కడికో వెళ్లిపోయి ఆ మాధవిరెడ్డి గారు విజయం సాధించినారు. విజయం సాధిస్తే కార్యకర్తల అందరిలో ఆశాభావాలు కనిపించాయి. కానీ కొన్ని నాళ్లకే వైసీపీ వాళ్ళు ఇది గమనించి 8 మందిని, అంటే అష్ట దిగ్పాలకులు 8 మంది కార్పొరేటర్లను తెలుగుదేశం పార్టీలోకి పంపించి మాకు అష్ట దరిద్రం పట్టేట్టుగా చేసినారు. ఇది ఏమాత్రం సహించము. వారు వాళ్ళ భూములు వైసీపీ ప్రభుత్వంలో వారు సంపాదించుకున్న భూములను కాపాడుకునేదానికి, వాళ్ళు కబ్జాలు చేసిన వాళ్ళ అవినీతిని కప్పిపుచ్చుకునేదానికి వాళ్ళు మా పార్టీలోకి వచ్చినారే కానీ వేరే రకంగా మా పార్టీకి అయితే మేలు చేసేదానికి రాలేదు. తర్వాత ఈ వైసీపీ వాళ్ళు మన మీద కుట్ర పడినారు, మనం నాశనం ఆర్థికంగా మనం అనగొదుకుతున్నారు. అన్యాయం కూడా ఆమెకు ఎక్కలేదు. అంటే ఆమెను మేము తప్పులు పట్టడం లేదు, మాకు జరుగుతున్న అన్యాయానికి వినేవాళ్ళు లేరు. అధిష్టానం దృష్టికి ఏ రకంగా తీసుకురావడం మాకు కావాలనే ఉద్దేశంతో పుత్తా నరసింహారెడ్డి గారికి పోదామని చెప్పి కార్యకర్తలందరం నిర్ణయించుకోవడం జరిగింది. ఆయన అడిగినాము, నా కాడికి వైసీపీ వాళ్ళు ఎవరు రావద్దు, తెలుగుదేశం వాళ్ళు అయితే మీ సమస్యలు నేను చంద్రబాబు నాయుడు, లోకేష్ దృష్టికి తీసుకుపోతా, మీకు న్యాయం చేస్తాము, అట్లా ఏంటంటే నా కాడికి రాండి అన్నాడు. కడప నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో గ్రూపు తగాదాలు ఎక్కువైనట్టు కనిపిస్తుంది. టీడీపీలో అసమ్మతి సెగలు తారాస్థాయికి చేరుతున్నాయి. ఇక ఎమ్మెల్యే అలాగే ఎమ్మెల్యే భర్తకు వ్యతిరేకంగా టీడీపీ సీనియర్ నేతలైతే గలం విప్పుతున్నటువంటి పరిస్థితికి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామచంద్ర అందిస్తారు. రామచంద్ర.